వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మిక్చర్. పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని నార్త్ బ్యూటీస్ కు టాలీవుడ్ లో డిమాండ్ పెరిగిపోయింది. బాలీవుడ్ మార్కెట్ కొల్లగొట్టేందుకు మన మేకర్స్ అక్కడ భామల్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఆ క్రేజ్ నే రెమ్యూనరేషన్ రూపంలో క్యాష్ చేసుకుంటున్నారు బీ టౌన్ ముద్దుగుమ్మలు. నార్త్ బెల్ట్ కన్నా సౌత్ లోనే ఎక్కువ సంపాదిస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో ఒక లుక్ వేద్దాం. వన్స్ అపాన్ ఎ టైమ్ తో పోలిస్తే రెమ్యూనరేషన్స్ విషయంలో హీరోయిన్స్ కూడా రాజీ పడటం లేదు. డిమాండ్ ఉన్నప్పుడే 4 డబ్బులు వెనకేసుకోవాలన్న తెలివితేటలతో భారీగానే చార్జ్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలకు సౌత్ ఓ వరంగా మారింది. పాన్ ఇండియా మార్కెట్ గ్రాప్ చేసేందుకు మన వాళ్లకు నార్త్ బ్యూటీలు దిక్కైన సిచ్యువేషన్లో ఇక్కడ నిర్మాతల నుండి రెమ్యూనరేషన్స్ వసూలు చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ కొల్లగొట్టాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన జక్కన్న వారణాసి కోసం బాలీవుడ్ నుంచి హాలీవుడ్ చెక్కేసిన ప్రియాంక చోప్రాని పట్టుకొచ్చాడు. ఈ మూవీ కోసం ప్రియాంకకి 30 కోట్లు చెల్లించాడట జక్కన్న. ఇప్పటి వరకు ఈ నంబర్ టచ్ చేసిన మరో హీరోయిన్ ఇండియాలోనే లేదు. సౌత్ అంటే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునేకు ఎక్కడా లేని డిమాండ్స్ గుర్తుకొచ్చేస్తాయబ్బా. మూలాలు దక్షిణాదివే అయినా బాలీవుడ్ వాటర్ ఎక్కువ వంట పట్టించుకోవడంతో మేడం పడే కథలే వేరు. సౌత్లో కాస్తో కూస్తో ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కల్కికి 20 కోట్లు తీసుకున్న దీపిక స్పిరిట్ అండ్ కల్కి 2కి పెంచేసింది. పెంచితే పర్వాలేదు, గొంతెమ్మ కోరికలు కోరితే భరించలేకపోమ్మన్నారు మన మేకర్స్. కానీ అట్లీ మాత్రం బన్నీ కోసం 25 కోట్లు వెచ్చించి తెచ్చుకున్నాడు. ఆల్రెడీ జవాన్తో దీపికాని డీల్ చేయడంతో పాటు రాకాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆమెను తీసుకోక తప్పలేదు మేకర్స్కు. దీపిక ఇలా రెమ్యూనరేషన్ ఇలా పెంచిందో లేదో నాకెందుకు ఇవ్వరు అని ఫీల్ అయిన RRR బ్యూటీ ఆలియా భట్ కూడా 25 కోట్లు చార్జ్ చేస్తోందట. కల్కి 2లో ఈ భామను తీసుకుని వస్తున్నారంటే ఈ మాత్రం చెల్లించుకోవాల్సిందే మేకర్స్. ఎందుకంటే ఓసారి రెమ్యూనరేషన్ పెరిగాక తగ్గటమంటూ ఉండదు కదా. పెళ్లైన గ్లామర్ రోల్స్ కు ఇంటిమేట్ సీన్స్ కు నో చెప్పని కియారా టాక్సిక్ కోసం 15 కోట్లు తీసుకుందట. పాన్ ఇండియా చిత్రాల ప్రభావంతో నార్త్ లో కన్నా సౌత్ లో భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు ఈ బీ టౌన్ బ్యూటీస్. బాలీవుడ్ హీరోయిన్స్ ఒక స్ట్రాటజీతో సౌత్ లో రెమ్యూనరేషన్ గేమ్స్ ఆడుతుంటే మన భామలు ఊరుకుంటారా? ఇదే ఫార్ములాను నార్త్ లో అప్లై చేస్తున్నారు. సదరన్ బ్యూటీలంటే బీ టౌన్ హీరోలు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించడంతో అక్కడ రెమ్యూనరేషన్స్ పెంచుకుని ఇక్కడ కూడా అంతే డిమాండ్ చేస్తున్నారు. నార్త్ భామలకు సౌత్ ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగినట్లయి సదరన్ బ్యూటీలకు రెడ్ కార్పెట్ వేస్తోంది బాలీవుడ్. ఇదే ఛాన్స్ అని అక్కడ రెమ్యూనరేషన్ పెంచి ఇక్కడికి వచ్చి అదే కంటిన్యూ చేస్తున్నారు సౌత్ బ్యూటీస్. బాలీవుడ్ వెళ్లడానికి ముందు వరకు 4-6 కోట్లు తీసుకునే నయన్ జవాన్ కోసం 10 కోట్లు తీసుకుంది. ఈ బొమ్మ హిట్ కావడంతో రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది. సౌత్ లో ప్రమోషన్స్ కు రాకపోయినా 15 నుంచి 18 కోట్లు తీసుకుంటోన్న లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు బాలీవుడ్ లో 20 కోట్లకు పైగా చార్జ్ చేస్తోందట. సాయి పల్లవి సౌత్ లో మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్. కానీ గ్లామర్ రోల్స్ చేయదు, ఓ పట్టాన స్టోరీలు ఓకే చేయదు. అయినా సరే నేచురల్ బ్యూటీని కావాలనుకుంటారు మేకర్స్. ఈ మానియా బాలీవుడ్ కు పాకింది. ఇక్కడ 3 నుంచి 4 కోట్లు తీసుకునే సాయి పల్లవి బీ టౌన్ లో ఎంటర్ అయ్యాక పేమెంట్ పెంచేసింది. హైయెస్ట్ గ్రాసర్ చిత్రం రామాయణ కోసం 12 నుంచి 15 కోట్లు చార్జ్ చేస్తోందని టాక్. నేషనల్ క్రష్ రష్మిక కూడా ఇంచుమించు 15 కోట్లు చార్జ్ చేస్తోంది. ఇదంతా బాలీవుడ్ మహిమే. అక్కడ హీరోలకు లేడీ లక్ గా మారడంతో అక్కడ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఇంత చార్జ్ చేస్తోందట. సమంత సౌత్ లో టాప్ హీరోయిన్ అయినప్పటికీ ఇక్కడ 3 నుంచి 5 కోట్ల లోపే పలికేది. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ సిరీస్ చేయటం స్టార్ట్ చేసిందో శామ్ కూడా రెమ్యూనరేషన్ ట్రిపుల్ చేసేసింది. ఇప్పుడు ఓ సినిమాకు 10 నుంచి 12 కోట్లకు పైగా వసూలు చేస్తుందట. మొత్తానికి బాలీవుడ్ భామలు ఇక్కడ, మన భామలు అక్కడకు షిఫ్ట్ అయి తమ పేమెంట్స్ పెంచుకుని లాభపడ్డారు. టాలీవుడ్ హీరోకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడ్డం ఆలస్యం నెక్స్ట్ సినిమాకు బడ్జెట్ లెక్కలు మారిపోతుంటాయి. 100 కోట్లు కొట్టాడో లేదో నెక్స్ట్ ప్రాజెక్ట్ బడ్జెట్ డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. కానీ బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం రీజనల్ బడ్జెట్ తోనే మూవీస్ చేస్తున్నారు. మార్కెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్న టాలీవుడ్ స్టార్స్ కు ఈ బడ్జెట్ లెక్కలు పట్టడం లేదా? టాలీవుడ్ లో అంతే. ఓ హీరోకి హిట్ పడితే నెక్స్ట్ సినిమాకు బడ్జెట్ పెరగాల్సిందే, నిర్మాతలు చేతులు కాల్చుకోవాల్సిందే. బాహుబలి 2తో 1000 కోట్లు కొల్లగొట్టాడని రాధేశ్యామ్కు భారీగా ఖర్చు పెట్టారు మేకర్స్. కానీ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆదిపురుష్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సలార్, కల్కి 2 వర్కౌట్ అయ్యాయని రాజాసాబ్కు 450 కోట్లు పెడితే ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్స్ జాబితాలో చేరిపోయింది. 1000 crore కటౌట్ చిత్రాలపై భారీ బడ్జెట్ పెడుతున్నా అప్పుడప్పుడు మిస్ఫైర్ అవుతున్నాయి. పోనీ ఇన్వెస్ట్మెంట్ తగ్గిస్తారా అంటే హీరో రెమ్యూనరేషన్ తగ్గదే. జక్కన్నిచ్చిన ఇమేజ్ కు బలవుతున్న మరో బాధితుడు రామ్ చరణ్. RRR పుణ్యమా అని 1000 కోట్లు కొలగొట్టాడు. కానీ గేమ్ చేంజర్ పెద్ద విషయానికి వచ్చేసరికి మ్యాజిక్ వర్కౌట్ కావట్లేదు. చరణ్ సినిమాలపై పెట్టే బడ్జెట్
వసూళ్లలో కనిపించడం లేదు. గేమ్ చేంజర్ కోసం 500 కోట్లు పెడితే అందులో సగం కూడా రాబట్టుకోలేకపోయింది ఫిలిం. ఇక పెద్దితో కవర్ చేస్తాడనుకుంటే సేమ్ రిజల్ట్. ఈ సినిమాపై 400 కోట్లు పెట్టామని ఓపెన్ గానే చెప్పారు నిర్మాతలు. కానీ రికవరీ మాత్రం కాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుది కూడా సేమ్ సిచ్యువేషన్. ఇప్పటి వరకు మహేష్ 300 కోట్లు టచ్ చేయలేదు. కానీ 1500 కోట్లతో తెరకెక్కుతున్న వారణాసిలో హీరో. కాకపోతే ఇక్కడ జక్కన్న ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ పెరిగింది. నాని సరిపోదా శనివారం హిట్ 3తో 100 కోట్లు కొల్లగొట్టాడో లేదో. పారడైజ్ బడ్జెట్ అతని మార్కెట్ కంటే ఎక్కువైందని సమాచారం. విజయ్ దేవరకొండ, నిఖిల్ వీళ్లపై నిర్మాతలు పెట్టే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ కలెక్షన్స్ కంటే ఎక్కువట. టాలీవుడ్ లో ఈ పరిస్థితులు కనిపిస్తుంటే బాలీవుడ్ లో డిఫరెంట్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. 1000 కోట్లు కొట్టిన హీరోలు రీజనల్ బడ్జెట్ తో సినిమాలే చేసేందుకు ఇష్టపడుతున్నారు. జవాన్, పఠాన్ తో 1000 crore కొట్టిన షారుఖ్ ఖాన్ కింగ్ విషయంలో బడ్జెట్ అదుపు తప్పనివ్వడం లేదు. 450 కోట్లతో తెరకెక్కిస్తున్నారని రూమర్స్ వినిపించినప్పటికీ కాదని తేల్చేశాడు దర్శకుడు. 250 నుండి 300 కోట్లతోనే నిర్మిస్తున్నారట. ధురంధర్ సిరీస్ చిత్రాలతో 3000 కోట్లు చూసిన రణ్వీర్ నెక్స్ట్ ఫిలిం ప్రళయ్ బడ్జెట్ అండర్ కంట్రోల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. 300 కోట్లలోపే కంప్లీట్ చేస్తున్నారని టాక్. సల్మాన్, అమీర్ ఖాన్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ సినిమాలే తీస్తున్నారు. ఈ లెక్కన చూస్తే మన హీరోలే బడాయిపోయి బడ్జెట్ పెంచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. బాలయ్య, నాగార్జున సీక్వెల్స్ కంప్లీట్ చేశారు. వెంకీ ఫ్రాంచైజీలో భాగంగా నటించాడు, కానీ కథలు వేరు. మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఈ ఫేజ్ లోకి ఎంటర్ కాలేదు. యంగ్ స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ కూడా సీక్వెల్స్ టాస్క్ ఫినిష్ చేశారు. అయితే ఇప్పటి వరకు సీక్వెల్స్ జోలికి పోని ఆ హీరోలు నెక్స్ట్ ఈ ఎక్స్పెరిమెంట్స్ కు రెడీ అవుతారా? టాలీవుడ్ లో ప్రెజెంట్ సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్స్ టు జూనియర్స్ అందరి నోట ఇదే పాట. బాలయ్య 2 సార్లు అటెంప్ట్ చేశారు. ఎన్టీఆర్ కథానాయకుడు అఖండ నుండి సీక్వెల్స్ వచ్చాయి. సోగ్గాడే చిన్న నాయనను బంగారాజుగా కొనసాగించి 3వది పట్టాలెక్కిస్తున్నారు నాగార్జున. వెంకీమామ సీక్వెల్స్ కాకపోయినా F2 ఫ్రాంచైజీ నుండి F3 వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఇంతవరకు సీక్వెల్స్ టచ్ చేయలేదు. నెక్స్ట్ విశ్వంభర హిట్ కొడితే సీక్వెల్ ప్లాన్ చేస్తారేమో చూడాలి. అది తేలాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత డార్లింగ్ నుండి వస్తున్న సీక్వెల్స్ సలార్ 2, కల్కి 2. బన్నీ పుష్పని సాగదీస్తున్నాడు. పుష్ప 3 ఉండనే ఉంది. ఈ యంగ్ హీరోలు సీక్వెల్స్ కంప్లీట్ చేసేశారు. కానీ ఇప్పటి వరకు సీక్వెల్ జోలికి పోలేదు కొంతమంది యంగ్ స్టార్స్. తారక్ దేవర్ తర్వాత దేవర్ 2 ఉంటుందని అనౌన్స్ చేశాడు. కానీ ప్రాజెక్ట్ ఉందో లేదో, షెడ్డుకెళ్ళిందో టీంకే క్లారిటీ లేదు. నెక్స్ట్ డ్రాగన్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ మూవీ కాబట్టి సీక్వెల్ ప్లాన్ చేయొచ్చు. కానీ వెంటనే పట్టాలెక్కే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే డ్రాగన్ పనులు చూస్తూనే సలార్ 2కి కథ సిద్ధం చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇప్పటి వరకు సీక్వెల్ టచ్ చేయలేదు. వారణాసి 2 పార్ట్స్ ఉంటాయని గతంలో వార్తలు రాగా రాజమౌళి కొట్టిపారేశాడు. జక్కన్న తర్వాత మహి ఎవరితో సినిమా చేస్తారో క్లారిటీ లేదు. అంటే ఇప్పట్లో మహేష్ నుండి సీక్వెల్ మూవీని ఎక్స్పెక్ట్ చేయనక్కర్లేదు. చరణ్ కూడా సీక్వెల్ టాస్క్ కంప్లీట్ చేయలేదు. ట్రిపుల్ R తర్వాత సినిమాలు హిట్ అయి ఉంటే ఏమైనా ప్లాన్ చేసేవాడేమో. కానీ రిజల్ట్స్ తేడా కొట్టాయి. నెక్స్ట్ సుకుమార్తో మూవీ చేస్తున్నాడు. మరి లెక్కల మాస్టర్ పుష్పలా సాగదీస్తాడో, రంగస్థలంలో ఏం చేస్తాడో చూడాలి. సంక్రాంతికి వస్తున్న తర్వాత వెంకటేష్ మనశంకర్ వరప్రసాద్తో హాయ్ చెప్పేశారు. మీనాక్షి చౌదరి అనగనగా ఒక రాజుతో ఈ పొంగల్లోనూ తళుక్కును మెరిసింది. ఐశ్వర్య రాజేష్ మాత్రం ఏడాదిన్నరగా టాలీవుడ్ ఆడియన్స్తో గ్యాప్ మెయింటైన్ చేస్తోంది. ఈ బ్రేక్ తీసుకోలేదు, వచ్చిందంతే అంటోంది భాగ్యం. త్వరలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఎంటర్టైన్ చేయబోతోంది. ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ లో ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతున్నా ఆమెకు కమర్షియల్ ఐడెంటిటీనిచ్చింది మాత్రం అనిల్ రావిపూడి వెంకటేష్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. సంక్రాంతికి వస్తున్నాం. భాగ్యంగా ఐశ్వర్య నటన టాప్ నాచ్. బావా అంటూ ఓవైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా, మరోవైపు గడుసు పెళ్లంగా బాగా ఆకట్టుకుంది. 4 పిల్లల తల్లిగా రిస్క్ కూడా చేసింది. ఈ సినిమా తర్వాత వెంకీ, మీనాక్షి చౌదరి చెరో మూవీతో పలకరించేశారు. కానీ ఐశ్వర్య ఏడాదిన్నరైనా కనిపించలేదు. విశాఖపట్నం అనే స్ట్రైట్ తెలుగు వెబ్ సిరీస్ తో ఇటీవలే పలకరించింది ఐశ్వర్య రాజేష్. కానీ ఓటీటీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బుల్లితెరపై చేసిన ఎంటర్టైన్మెంట్ చాలని సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేస్తోంది భాగ్యం. ఓ సుకుమారి అనే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంతో జులై 17న ప్రేక్షకులను పలకరించబోతోంది. టగ్ జగదీష్ లో కలిసి నటించిన తిరువీర్తో మరోసారి జోడీ కడుతోంది భాగ్యం. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఐశ్వర్య రాజేష్ కు ఆఫర్స్ రావడానికి టైం పట్టింది. దీంతో అనుకోకుండా గ్యాప్ వచ్చి టాలీవుడ్ ఆడియన్స్ తో టచ్ కోల్పోయింది. కానీ ఇకపై బ్రేక్ ఇవ్వదు భాగ్యం. ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాగార్జున 100వ మూవీతో పాటు పాకసాల పంతం చేస్తోంది. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ అత్తాకోడలుగా నటిస్తున్నారు. మహత్ రాఘవేంద్ర ఐషుతో జోడీ కడుతున్నాడు. జియో హాట్స్టార్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ 3 లాంతర్లకు కమిట్ అయింది. కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం, సాయి కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో ఏడాదిన్నర గ్యాప్ ఫిల్ చేయబోతోంది భాగ్యం. ఇక మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కావాలా?
చూసేయండి మరి. ఘట్టమనేని జయకృష్ణ, రాశా తడానీల డెబ్యూ ఫిలిం శ్రీనివాస మంగాపురం జూలై 30న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ పెంచింది టీం. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. మోహన్ బాబు కీ రోల్ చేస్తున్న ఈ మూవీకి అజయ్ భూపతి దర్శకుడు. రణ్బీర్, సాయి పల్లవి, యష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న భారీ బడ్జెట్ మైథాలజీ ఫిలిం రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్ అయింది. జూలై 24న విడుదల చేయనున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని 4,000 కోట్లతో భారీ విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నాడు నమిత్ మల్హోత్రా.